కాంగ్రెస్ సర్కారు ముందు చూపు లేమితో వట్టెం రిజర్వాయర్ నీట మునిగింది. ప్రభుత్వ కాలయాపనతో పాలమూరు ఎత్తిపోతలకు ప్రమాదం సంభవించింది. భారీ వర్షాలకు చెరువులు ఉప్పొంగాయి. లిఫ్ట్ టన్నెళ్లలోకి పెద్ద ఎత్తున చేరిన వరద నీటితో కాళేశ్వరానికి మించిన బాహుబలి మూటలు నీట మునిగాయి. 100 కోట్లలో నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 2 చోట్ల టన్నెల్లోకి భారీగా వరద పోటెత్తింది. సుమారు 20 కిలోమీటర్ల మేర టన్నెల్ నిండా వరద నిండిపోయింది. చూస్తుండగానే సర్జిపోల్, పంప్ హౌస్, దానిలోని 10 బాహుబలి మోటార్లు నీట మునిగాయి. దీంతో నష్టం 100 కోట్లలో ఉంటుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి కావడం, అదృష్టవశాత్తు పంప్ హౌస్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భారీగా నష్టం జరిగింది. ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపురం శివారులోని నాగనూరు చెరువు ఉప్పొంగింది. ఒక్కసారిగా చెరువు బ్యాక్ వాటర్ పెరగడంతో సమీపంలో ఉన్న పొలాలను వరద ముంచెత్తింది. దీంతో పాటు వట్టెం రిజర్వాయర్కు నీటిని తరలించే కట్టకు సైతం గండిపడింది. దీంతో టన్నెల్లోకి భారీగా వరద పోటెత్తింది. అంతకుముందు నాగర్ కర్నూలు సమీపంలోని కుమ్మెరి చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరింది. వెంటనే కాంట్రాక్టర్లు అప్రమత్తమై అడ్డుకట్ట వేసి నీటిని నిలిపివేశారు. అయినప్పటికీ చూస్తుండగానే పంప్ హౌస్లోకి నీరు రావడంతో అధికార యంత్రాంగం షాక్కు గురైంది. ఆ వరద ఎక్కడి నుంచి వస్తున్నదో అధికారులు గుర్తించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఆ వరద నాగనూరు చెరువు వద్ద నుంచి టన్నెల్లోకి ప్రవేశించి పంప్ హౌస్ ను ముంచెత్తుతున్నట్టు గుర్తించిన అధికారులు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వారి ఆదేశాల మేరకు నాగనూరు చెరువు బ్యాక్ వాటర్ టన్నెల్లోకి వెళ్లకుండా ఆపేందుకు మంగళవారం మధ్యాహ్నం నుంచి చర్యలు చేపట్టారు. ఖాళీ సిమెంట్ సంచుల్లో రాక్ చిప్స్ నింపి గండిపడిన టన్నెల్ కట్టకు అడ్డుగా వేశారు. చెరువు నుంచి నీరు కిందికి పోకుండా ఉండేందుకు సమీపంలోని బండరాలను క్రేన్ల సాయంతో తెచ్చి కట్టగా నిర్మించారు. అయితే ఈ పనులు మంగళవారం సాయంత్రం వరకు కొలిక్కి రాలేదు. ఇవాళ లేదా రేపు టన్నెల్లోకి నీళ్లు వెళ్లకుండా నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. టన్నెల్లోకి వెళ్లే నీటి ప్రవాహం నిలిచిపోయాక ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పాలమూరు ఎత్తిపోతల పథకానికి చెందిన అధికారి వివరించారు. నాగనూరు పెద్ద చెరువు 50 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. దీని పరిధిలో సుమారు 40 చిన్న చిన్న గొలుసుకట్టు చెరువులున్నాయి. దగ్గరగా ఉన్న ఈ చెరువులన్నీ ఉప్పొంగడంతో అక్కడి నీరంతా ఈ చెరువులోకి చేరింది. వరద భారీగా ఉండడంతో అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. సొరంగం తవ్విన ప్రాంతం దిగువన ఉండడంతో చెరువులోని బ్యాక్ వాటర్ అంతా అడ్డుగా ఉన్న ప్రాంతాన్ని చీల్చుకొని సొరంగంలోకి ప్రవేశించింది. ప్రాథమిక అంచనా ప్రకారం సొరంగంలో దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయని అధికారులు భావిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ కీలకం. ప్రాజెక్టుల పంప్ హౌజులను అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్ హౌజులో కాళేశ్వరం ప్రాజెక్టుకు మించి భారీ పంపులను బిగించారు. ఒక్కో పంప్ హౌజులో 9 భారీ పంపులు, ఒక స్పేర్ పంపుతో కలిపి 10 పంపులు ఏర్పాటు చేశారు. సుమారు 3,000 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో వేగం తగ్గింది. తాజాగా సొరంగంలో వరద నీరు ప్రవేశించడంతో నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరదతో పాటు బురద కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ మొత్తం పంపుల్లోకి చేరి భారీ నష్టానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వట్టెం వద్ద నిర్మించిన 3వ పంప్ హౌస్ మెగా కంపెనీ నిర్లక్ష్యంతోనే నీట మునిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు నీళ్లు పారుతాయని ఆ కంపెనీకి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. లిఫ్ట్ ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి రావడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మెగా ఏజెన్సీపై అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది మహబూబ్నగర్ జిల్లా, కరూరు జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం, ఇలా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ఏజెన్సీ తెలియదా? ఆడిట్ టనల్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టిండ్రు మీరు, అది కొంప ముంచుతుందని చెప్పి తెలుసు కదా, పంప్ హౌస్ మునుగుతుందని.
అదేముంది పంప్ హౌస్లోకి వెళ్ళి మట్టిని తీసి బయట వేసేందుకే కదా ఆడిట్ టనల్స్. ఈ నెగ్లిజెన్స్ అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని వెంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒక యజ్ఞంలో ప్రారంభించింది. గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించడం లేదు. అరకొర నిధులు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు అధికార యంత్రాంగం ఉన్నదాంట్లోనే మందకొడిగా పనులు నిర్వహిస్తున్నారు. వట్టెం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 16 టీఎంసీలు. దీనికి తగ్గట్టుగా పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఏదల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్కు మధ్య దాదాపు 25 కిలోమీటర్ల మేర భూగర్భంలో సొరంగం నిర్మించారు. ఈ మార్గంలో వచ్చిన రాళ్లను బయటికి వెలికి తీసేందుకు 3 చోట్ల ఎస్కవేషన్ సొరంగాలు ఏర్పాటు చేశారు. నాగనోలు, ఉయ్యాలవాడ, కుమ్మెర గ్రామాల సమీపంలో ప్రధాన సొరంగం తవ్వేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో చెరువులకు సమీపంలో టన్నెల్లోకి వెళ్లే మార్గాలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఇంత పెద్ద మొత్తంలో వరద వస్తుందని అధికారులు ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో గొలుసుకట్టు చెరువులన్నీ ఉప్పొంగడంతో ఈ వరద టన్నెల్ను ముంచెత్తింది. కొత్త వాటిని ఎలాగూ చేపట్టలేని కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతలనైనా కాపాడలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.